చండా, ఇక్కడేదో శక్తి ఉంది. నీ శక్తిని నాకు అందకుండా చేస్తోంది. దాన్ని నేను చూడాలి. అదెవరు? ఎవరు? చండా నీ గురించి నాకంతా చెప్పాడు. నువ్వేంటో నాకు తెలుసు. తెలిసి కూడా నా ముందుకెందుకు వచ్చావురా? ఈ గోరక్కంటే ఏమిటో నీకు తెలియాలని. నీ గొంతు పిసికి నీ మెదడు చండాకు బలిస్తానే. నీలాంటి గోరకులు ఎంతో మంది ఎంత ఘోరమైన చావు చచ్చారో అమ్మోరి మెడలో ఉన్న పుర్రెల దండ చూడరా. నీ పుర్రెతో దండ చేసి నా మెడలో వేసుకోవడానికి వచ్చానే. అమ్మో, ఇది పిల్ల కాదు, మహమ్మారి. ఇది మమ్మల్ని బతకనివ్వదు, చంపేస్తుంది. చాకరీ చేయించుకునే చాలక మమ్మల్ని చంపాలని చూస్తున్నారా? బాబు సూర్యం, మేము ఎక్కడుండం, మేము వెళ్ళిపోతాం. నువ్వేమనుకోవద్దు, చూస్తామేమయ్యా, రాపోదాం. ఏ బాబా, ఈ పన్ను నువ్వే చేసావా? చెప్పు. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. ఏమిటా పొగరబోతు సమాధానం? పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? భవాని, అసలు నిన్న ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంట్లోకి చేర్చడం ఏమిటి? పైగా మాట్లాడుతుంది చూడు. ఈ వయసులోనే రక్తం కళ్ళ చూసిందంటే పెద్దయ్యాక దేనికైనా తెగిస్తుంది. అందుకే ఈ పిల్లను పోలీసులకు అప్పగిస్తే అక్కడ బాల నేరస్తుల స్కూల్లో పెట్టి డిసిప్లిన్ నేర్పిస్తారు. వెంటనే పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయండి. ఏమండి ఏమండి, తొందరపడకండి. మీరందరూ అనుకున్నంత ఆరిందా కాదండి ఈ పిల్ల. అయితే చెప్పు, ఎవరా పిల్ల? నిజంగా నాకేం తెలియదండి. కానీ మంచిదని మాత్రం తెలుసు. మంచి వచ్చాడు, మన ఇంటి నుండి పంపించేస్తే గొడవ లేదు కదండి. నేను పంపించేస్తానండి. పాపా, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ వాళ్ళెవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. భవాని, వీళ్ళందరూ నన్నేమైనా చేస్తారని భయపడుతున్నావా? వీళ్ళు నన్నేమీ చేయలేరు. ఇదంతా నేను ఆడుకునే ఆట. నేను సూర్యుల్లో కనబడే వెలుగుని, వీళ్ళు దీపం చుట్టూ తిరిగే పురుగులు. ఇంకా నయం, పోలీస్ త్రాకులు అనలేదు చూడరా. ఏమిటి పెద్ద దేవతలాగా వేదంతో మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళు కొడతాను, జాగ్రత్త. ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నా. చూడు, నిన్ను పంపించడం నిజంగా నాకు ఇష్టం లేదు. నీ మీద ఎందరి నిందలు పడటం ఇష్టం లేక వెళ్ళిపోమంటున్నాను. చీకటి కమ్ముకునేటప్పుడు దీపాన్ని ఆర్పేసుకుంటావా భవాని? నీకు తోడుగా నన్ను నీతో ఉండను. ఇంత చెప్పినా ఏమిటా మొండితనం? వెళ్ళు. నేను నిన్ను వదిలి వెళ్ళను. నువ్వు నాతో ఉండడానికి వీలేదు. నువ్వు నన్ను ఎంత దూరం తీసుకెళ్లి వదిలేసినా నేను నీతోటే వస్తాను భవాని. చూడు, నేను నీ దగ్గరికి వచ్చి నా చేత్తో బొట్టు పెట్టి రామ్మా అని పిలిచినప్పుడు నువ్వు రావాలి. భవాని, నిన్ను ఊరుకోపెట్టే పాప వెళ్ళిపోయింది, నువ్వు ఊరుకోపెట్టే పాప మిగిలిందా? పాపం. అది ఉన్నప్పుడు ఇల్లంతా కుంకుమ జల్లిన టెర్రగా ఉండేది. మా జెండా కూడా ఈ గడప తొక్కడానికి జంకేవాడు. నాకు అయోమయంగా ఉండేది. అందుకే దాన్ని ఇక్కడి నుంచి పంపించేశాను. కాదు, నువ్వే పంపేలా చేశాను. నేను సాధించాలనుకున్నది ఆఖరి క్షణంలో కాకుండా చేశాను. దానికి నీ బతుకంతా లెక్క కట్టాను. జైల్లో కాలిపోయిన నా జీవితానికి నీ నరాలు, నీ మెదడు, నీ శరీరం మొత్తం లెక్క కట్టాను. నీ రక్తం ముచ్చెమటలు పట్టిస్తాను. అసలు జైలు నుంచి బయటికి రాగానే నిన్ను అంత సులువుగా నువ్వు నాశనం అవ్వకూడదు.
కానీ నాశనం అవ్వాలి. అలా అవ్వాలంటే నాకు కావలసింది నువ్వివ్వాలి. నరకం చూపిస్తాను. అది భరించలేక నీ మోకాళ్ళ మీద నా ముందు వంగి చేతులు జోడించి నీకేం కావాలి చెప్పు అని బోరున ఏడవాలి. అప్పుడొచ్చి అడుగుతాను నాకేం కావాలో. అక్కడ నుంచి మొదలవుతుంది నీ నాశనం. అలా పడి ఏడ్చేదాకా, నీ చేతులు జోడించేదాకా నీ నరాలు పట్టమని తెగిపోయేలా నీ బతుకును ఉణికిస్తా. బాబు గోర్కా కొంచెం కోడిని కోసి పెట్టరా. చండా రా, నేను నిన్ను పిలుస్తున్నాను. రా రా. దీన్నేం చేయబోతున్నావు? హింస హింస. మరి దీని జీవితం విరక్తి. భవానీకి జీవితం విరక్తి కావాలి. చెండా ఇక్కడే ఉంటాడు. ఈ భవాని చితి మండే వరకు వెళ్ళను. వెళ్ళకు వెళ్ళను వెళ్ళకు వెళ్ళను వెళ్ళకు వెళ్ళను వెళ్ళకు. ఒరే కోడిని కోసి పెట్టరా. కత్తి లేదురా. కత్తెందుకే, నా చెయ్యి ఉండగా. నువ్వు వెళ్ళు. చూడు భవానీ, ఆ తరువాత మీ బతుకులన్నీ గిలగిలా గించుకుంటాయి. ఈ కోడిలా. స్టాప్ ఇట్ భవాని. అతని ఇంట్లో ఉండమని చెప్పింది నువ్వు. ఇప్పుడు అతన్ని బయటికి వెళ్ళగొట్టడానికి కారణాలు వెతుకుతున్నావా? ఇది నీకే బాగుందా చెప్పు? తప్పు భవాని. క్షణానికి ఒకసారి మనసు ఎటైనా మారచ్చు, కానీ మనిషి విలువ మారకూడదు. మైండ్ ఇట్. భవాని, ఏమిటి పాప ఏడుస్తుంది? దిష్టండి, పాడుకళ్ళు. పొద్దున్నుంచి ఒకటే ఏడుపు. అమ్మోరు తల్లిని మొక్కుకుని మన నూతి గట్టు మీద 3 సార్లు దొలిస్తే దిష్టి పోతుంది. నా తల్లిని నా అమ్మోరు తల్లి గొడుగులా కాపాడుతుంది. చూడు, నీ చాదస్తంతో పసిపెట్టిన చెరువు గట్లంట నూతి గట్లంట తిప్పద్దు. అమ్మోరమ్మ. రేపు పొద్దున పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రెడీగా ఉండు. ఎడక తల్లి ఎడకమ్మా, కాస్త పడుకోమ్మా. బుజ్జికి పాలు కలుపుకుని అమ్మ ఇప్పుడు వచ్చేస్తాను. సరే, అమ్మవారి మొక్కు. నూతిగట్టును పెట్టింది. తను కూడా బిడ్డ పక్కనే ఉంటే పోయేది. ఇంత జరిగేది కాదుగా. అసలు ఇదెలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. కడుపు కోతైనా భరించగలను కానీ